అన్న నమస్తే అన్న. నమస్తే అండి. ఎలా ఉందన్న ఇక్కడ ఎండలు వేడి ఏ విధంగా ఉంది? చాలా ఎక్కువగా ఉందండి. వేసవికాలం కదా, మే నెల వచ్చేస్తుంది దగ్గరలో. ఇంకా చాలా ఎక్కువగా ఉన్నది. కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయి. వాటర్ రాజకీయ వేడి ఏ విధంగా ఉంది మరి? రాజకీయం వేడైతే ఇంకా చాలా చాలా వేడి వేడి ఫలావలా ఉందన్నమాట. ఇంక ఇక్కడ చాలా అన్నీ ఎలా ఉన్నాయంటే ఒత్తిడి 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 రాజకీయాలు. గత రాజకీయాలకి ఇప్పటికీ చాలా పొంతం లేదు. రైట్. రాజోల్ నియోజకవర్గం వచ్చేటప్పటికి ఏంటంటే ఒక గుర్తింపుని అనేది దక్కించుకోవడం జరిగింది జనసేన పార్టీకి వచ్చేటప్పటికి. అయితే ఇప్పుడు రాజోల్ నియోజకవర్గం ఏ విధంగా ఉండబోతుంది? కూటమి వైపు ఉండబోతుందా లేదంటే వైఎస్ఆర్సీపీ వైపు ఉండబోతుందా? అంటే మనిషిని చూస్తుందా లేదంటే పార్టీని చూస్తుందా? ఇక్కడ పార్టీని చూడదండి. వ్యక్తిగతంగానే వ్యక్తులు అభివృద్ధి కోరుకుంటుంది రాజోల ప్రాంతం కాబట్టి ఇక్కడ పార్టీలతో ఉండదు. ఇక్కడ అభివృద్ధి అనేది జరగాలి. రాజోలికి కావాల్సినటువంటి వసతులన్నీ ఇక్కడ అన్నీ జరగాలి కాబట్టి ఇక్కడ. అంటే మీకు ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజోల్ నియోజకవర్గానికి అభివృద్ధి అనేది జరిగిందని చెప్పని అనుకోవచ్చా మేము? అభివృద్ధి అనేది ఏదో కొంతలో కొంత సముద్రంలో ఏదో చిన్న గులకరాయి అన్నట్టుగా కొద్దిగా జరుగుతుంది తప్ప అభివృద్ధి ఏముంది? ఇక్కడ ట్రైన్ అది ఫెసిలిటీ లేదు. రాజోలు వెనకబడిపోయి ఉందండి. తాలూకా తప్ప అక్కడ ఏమీ ఫెసిలిటీ లేదు. ఇక్కడ ఇది పంచాయతీ గ్రామమే తప్ప తాలూకా గ్రామం తాలూకా పంచాయతీ అంతే. ఇది మున్సిపాలిటీ అనేది ఇక్కడ జరగదు. ఆ రోడ్లు చాలా అధ్వాన పరిస్థితి. ఇక్కడ అభివృద్ధి లేదండి. వాస్తవంగా చెప్పాలంటే అభివృద్ధి లేదు. కష్టపడి పనిచేసి సుఖంగా ఒక నిప్పు తాగుదామంటే ప్రశాంతత లేదు. వాడు ఎందుకు అమ్ముతున్నాడు, ఎందుకు తాగుతున్నామో మాకే తెలియట్లేదు. పోలీసు వాళ్ళు వచ్చి లాఠీ చార్జ్ చేస్తారు. అక్కడ ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాం, 10 నిమిషాలు కూర్చుని 2 నిమిషాలు ఏదో మంచి చెట్లు మాట్లాడుకోవడానికి కూడా ఎలాంటి అవకాశం లేదు. అడ్డమైన చెత్త మందు దొరుకుతుంది ఇక్కడ. అది తాగి మనం చస్తున్నాం తప్ప ఎలాంటి ఉపకారం అనేది లేదు ఇక్కడ. వాస్తవం అది. రాష్ట్రంలో డెవలప్ అవ్వాలి అని చెప్పని అనుకుంటే కనుక ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పని మీరు భావిస్తున్నారు? నేను భావించేది అయితే ఎవరు వచ్చినా మనకి అభివృద్ధి జరిగే మంచి ప్రభుత్వం రావాలి అంతే. అంటే మార్పే కోరుకుంటున్నాం. మార్పే రావాలి. జై జనసేన. ఇంకా అభివృద్ధి అనేది జనసేన. పక్కా జనసేన. ఇక్కడ తిరగలేదు. ఇక్కడ ఈ రాజోల్ నియోజకవర్గం జనసేన వస్తుంది. సార్ ఇప్పుడు వచ్చేటప్పటికి రాజోల్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఎలక్షన్ వేడి ఏ విధంగా నడుస్తుంది ఇక్కడ? వేడి చెప్పలేను సార్. ఏదైనా 2% 3%లోనే నెగ్గుతారు. ఎవరు నెగ్గినాను ఏదైనా ఫైటే ఉంటుంది. కానీ రాజోల్ మట్టికి ఏం డెవలప్ అవ్వలేదు సార్. వాటర్ ప్రాబ్లం కింద, డ్రైనేజెస్ కింద ఉన్నాయి. ఏమీ ఉన్న ఆఫీసులు వెళ్ళిపోతున్నాయి తప్ప కొత్త ఆఫీసులు ఏం రావట్లా. ఏది ఎక్కడిది అక్కడే ఉంది సార్. ఏం డెవలప్మెంట్ లేదు. అది అంటే ఇప్పుడు రాజోల్ నియోజకవర్గం వచ్చేటప్పటికి చాలా కీలకమైనది. ఎందుకంటే గత ఎన్నికల్లో వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన నుంచి ఒక్క సీట్ అనేది ఏకంగా ఒకే ఒక సీట్ని ఇక్కడ గెలిపించడం జరిగింది. చాలా అంటే చాలా నమ్మకంగా ఉండి, కానీ ఆ సీటు కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి కలవడం జరిగింది. సో మీరందరూ ఇక్కడ ఉన్న అభిమానులందరూ కూడా ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఏ విధంగా అంటే డెవలప్మెంట్ గురించి వెళ్ళాడండి ఆయన. అనేది డెవలప్మెంట్ ఏం జరగలేదు. అది అంటే ఒక్కడైపోయాడని చెప్పి వెళ్ళిపోయారంటారా? అంతే కదండి. ఇప్పుడు రాజకీయం అంటేనే అంత ఇందులోంచి అందులోకి వెళ్ళిపోతారు, అందులోంచి ఇందులోకి వచ్చేస్తారు అంతే. ఇప్పుడు పెద్ద నాయకులే వెళ్ళిపోయారు. మా నాయకుడు అంత అండి. పెద్ద నాయకులు వెళ్ళిపోయారు. ఇప్పుడు మా నాయకుడు అంటే ఎంత ఎలా? ఆయన డెవలప్మెంట్ గురించి వెళ్ళానని అన్నాడు అప్పుడు. మరి ఏం చెప్తాం? ఇప్పుడు డెవలప్ అవ్వాలి అని చెప్పని అనుకుంటే కనుక మీరు ఏమనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం వస్తే అవుతుందని చెప్పని అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం వచ్చినా అవ్వదు సార్ డెవలప్మెంట్. అంతే. అనుభవం లేదంటారా? అయితే అంత అనుభవం లేదు దాని మీద. డెవలప్ చేస్తారని ఆశ ఉండాలి, ఆశపడాలి కాబట్టి అవుతుందని అనుకుంటున్నాం. ఎంతవరకు అవుతుంది అనేది చెప్పలేం. అది మళ్ళీ ఇప్పుడు కూటమిగా రావడం జరుగుతుంది. దానిపైన మీ అభిప్రాయం? చెప్పలేం సార్. ఏదైనా టైట్, ఏదైనా అనుకున్నంత మెజార్టీలు ఎవరికి ఫైట్ ఉంటుంది సార్. ఫైట్ ఉంటుంది. డెవలప్మెంట్ ఏదైనా ఎవరు వచ్చినా స్వల్ప మెజార్టీలతోనే వస్తారు. బంపర్ మెజార్టీలు అనేవి ఆశపడకూడదు సార్. ఇప్పుడు మీ రాజోల్ నియోజకవర్గం వచ్చేటప్పటికి డెవలప్ అయిందని చెప్పని అనుకోవచ్చా? డెవలప్ అయింది. బాగా డెవలప్ అయింది. ఇంకా బోల్డ్ డెవలప్ అవ్వాలి. రాజోల్ డెవలప్ అవ్వాలంటే బోల్డ్ డెవలప్ అవ్వాలి. మా తాటిపాక సెంటర్ బ్రహ్మాండంగా సెంటర్ అయింది. మా తాటిపాక నేటివ్ తాటిపాక మాది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వంలో చూసుకుంటే ఏంటంటే ఒకవైపు కూటమిగా రావడం జరుగుతుంది, ఇంకోవైపు వైఎస్ఆర్సీపీ ఒకటిగా రావడం జరుగుతుంది. దీన్ని బట్టి ఏ పార్టీ వస్తే బాగుంటుందని చెప్పని అనుకుంటున్నాను? ఏ పార్టీ అంటే ఎవడో ఇంకా ఆడి కాదని ఇంకోటి అంటాడు, ఇది కాదని ఇంకోటి అంటాడు. ఎవడికి పార్టీ ఈ నెగ్గిరి పార్టీ మందే. ఏం చెప్పలేను బాబు. అలా రైట్. ఇంకో విషయం వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారికి గత 2-3 సార్లు కూడా ఏంటో ఓటమి ఎదురు చూడడం జరిగింది. పవన్ కళ్యాణ్ మా దాంట్లో వచ్చాడు పవన్ కళ్యాణ్. మేమే నెగ్గించాం. వాడికి రాజులో వచ్చాడు. ఇంకా
ఇంకెవరు రాలేదు. దానిపైన ఏమంటారు సార్ మరి? అలా జరిగింది కదా, మీరు రోజు పవన్ కళ్యాణ్ గారి తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున అయితే రాజోల నుంచి తెలుగుదేశం చేశాను. ఆహా. అది ఎవరు చెప్తాడు? ఉడికి మాట్లాడి అడిగేవి కూడా చెప్తాను. అదేలే సార్. సార్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది మరి? ఏం చెప్పలేమండి, మనకేం తెలియదు. ఎవడు కూట మాటది, ఎవరు నెగ్గుతాడు, ఎవరు నెగ్గిన ఊటే మనకే, వాళ్ళందరూ ఊటే మన అందరు పార్టీ వెళ్తారు. నేను తెలుగే మాట్లాడుతున్నా, మాట్లాడినా. ఓకే సార్.